లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. హాయ్ ఎవ్రీబడి, నేను ఒక ఇంటర్వ్యూ చేయబోతున్నాను. వాళ్ళ గురించి ఎలా ఇంట్రడ్యూస్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ హీరో గురించి చెప్పాలంటే అతనికి ఇంట్రడ్యూస్ నేను చేయడం ఏంటి అన్నట్టు ఉంటుంది. నన్ను ఇంట్రడ్యూస్ చేయలేమో, అంత సీనియర్ నాకన్నా ఒక విధంగా. ఈ మూవీకి సంబంధించిన డీటెయిల్స్, ఇన్ఫర్మేషన్ ఇవన్నీ తెలిసిన వెంటనే అసలు నా ఎక్సైట్మెంట్ ఎలా ఉందంటే, అసలు ఇంత గొప్ప కథ ఎలా ఎంచుకున్నాడు అంటే ఎంచుకొని తీరాలి. ఇప్పుడున్న కాంపిటీషన్లో తను ఆల్మోస్ట్ ఇంకా ఏమనాలి, ఒక మార్ఫింగ్, చిన్నప్పటి నుంచి ఇప్పటికి ఎదిగి ఇప్పుడు పెద్దవాళ్ళ కనిపించే ప్రయత్నం ఏదో చేస్తున్నాడు. నాకైతే ఇంకా ఆ ఇమేజే ఉంది. సో ఆ గడ్డలు మీసాలు వల్ల అనిపిస్తుంది. ఇందులో ఆ క్లీన్ షేవ్లో ఉన్నప్పుడు నాకు ఇంకా మా పాత ఇది దాని గురించి కూడా మాట్లాడాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ I would like to welcome beautiful ladies, రోషిని అంటే కొత్త యాక్టర్స్ కాబట్టి ఇప్పుడు కొంచెం ఎత్తుక్కోవాలి, పేరు గుర్తు చేసుకోవాలి. ఈ సినిమా తర్వాత వాళ్ళ నోటితో వాళ్ళ పేరు చెప్పుకునే పరిస్థితి రాకుండా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ కమింగ్ టు నవమి. ఎస్, నవమి. వాట్ ఏ లవ్లీ నేమ్. అది మర్చిపోకూడదు, కానీ కొంతమందిని చూస్తే కొన్ని మర్చిపోతూ ఉంటాం. అలాగే నేను పరిచయం చేసుకోగానే నన్ను తలెత్తుకునేలా చేసి, నాకన్నా కొంచెం హైట్ ఉంది. అసలు తెలుగులో ఇలాంటి అమ్మాయిలు కనిపించడం చాలా అరుదు. సో ఆ మాట నేనంటే మన ఆనంద్ కూడా నన్ను కూడా ఫస్ట్ తలెత్తుకునేలా చేసిందని చెప్పాడు. సో వెల్కమ్. అండ్ సార్, ప్రసన్న గారు, రేపు థియేటర్లో రిలీజ్ అయిన తర్వాత ఆడియన్స్ కూడా చాలా మంచి ఎక్సైట్మెంట్ వేస్తుంది, మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. సో అందుకే నేను వచ్చాను మీ దగ్గరికి మాట్లాడడానికి. థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ. తను ఫస్ట్ ఎప్పుడో పరిచయం అయినప్పుడు, ఇది ఎప్పుడో 3 ఏళ్ల క్రితం అనుకుంటా, ఒక పరిచయం అయింది ఒక ప్రాజెక్ట్ సంబంధించిన డిస్కషన్స్లో. అలా పరిచయం పెరుగుతూ వెళ్తున్నప్పుడు ఏం జరుగుతుందంటే అప్పుడు చెప్పాడు, నిద్రించు జహాపన అనే మూవీ అని. ఇది 3 ఏళ్ల క్రితం చెప్పాడండి. చెప్తే అప్పుడు విషయం ఏంటంటే 3 ఏళ్ల క్రితం అని అనుకుంటున్నారేమో, అప్పటికే 4 ఏళ్ళు అయిందంట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదో ఈ సప్తవర్ష ప్రణాళిక ఏంటి అంటే 7 ఏళ్ళు అయితే, అంటే బాహుబలి ఏదో 3.5 ఏళ్ళలో తీశారు కదా, డబుల్ చేస్తే మనం ఇంకా పెద్ద హిట్ అవుతామన్నా ఏంటి అసలు 7 ఏళ్ళు ఆగాల్సిన ఇదేంటి? 6 నెలల్లో కంప్లీట్ అవ్వాల్సిన సినిమా ఇది. 6 నెలలు టు మ్యాక్సిమం 1 year మేబీ. మేము వేసుకున్న షెడ్యూల్ ప్రకారం, స్టార్టింగ్ ఐడియా ప్రకారం 2018 డిసెంబర్లో స్టార్ట్ చేసాం సార్. ఫస్ట్ ఒక 12 days షెడ్యూల్. దానికోసం నేను 17 years లుక్కి వచ్చాను నేను. సో దానికోసం ఒక అప్పటికే ఒక 6-7 months ఫుల్ ఫిజికల్ ట్రైనింగ్ తీసుకుని ఒక 15 kgs వెయిట్ లాస్ అయ్యి ఆ షూట్ కోసం ఫుల్గా ప్రిపేర్ అయ్యి వెళ్ళాం సెట్కి. 15 kgs వెయిట్ లాస్. 15 to 16. కొంచెం అది ఎలాగో చెప్తే. పొద్దున ఇంత కప్పు వచ్చి రాత్రి 2 చపాతీలు అంతే. నా మీల్ ఇంతే డేలో. ఇంకా వేరే ఏం తినేవాడిని కాదు. నేను అవే తింటా, కరెక్ట్ మిగిలిన వాటితో కలిపి తింటా. వర్కౌట్ అయ్యింది నాకు. అవి కూడా యాడ్ చేసుకుని తింటాను నేను రెగ్యులర్ మీల్తో. తను ఆ 2 తిన్నాడట. ఓకే. సో కరెక్ట్గా 7th day రోజు ఒక పర్టికులర్ సీన్ షూట్ చేస్తున్నాం దీంట్లో. ఆ సీన్ ఏంటి అంటే, ఈ అమ్మాయికి అప్పటి వరకు దీపావళి అనే పండగ గురించి తెలీదు. బేసిక్ అసలు దీపావళి అనే పండగ తన ఉద్దేశంలో శబ్దానికి సంబంధించిన పండగ. సో నా క్యారెక్టర్ ఏం చెప్తుందంటే, దీపావళి వినే పండగ కాదు, చూసే పండగ అని చెప్పి నేను ఒంటి మీద ఫైర్ క్రాకర్స్ పెట్టుకుని ఒక స్టంట్ లాగా చేసి తనని మెసమరైజ్ చేయాలి అనేది ఇంటెన్షన్ అక్కడ. సో ఆ షాట్ ప్లాన్ చేసుకున్నాం. నా పక్కన స్టంట్ గై కూడా ఉన్నాడు, డూప్ కూడా ఉన్నాడు. అతనికి మొత్తం బాడీ అంతా పెట్టారు, నాకు ఓన్లీ క్లోజ్ కాబట్టి ఓన్లీ హాఫ్ బాడీ వరకు పెట్టారు నాకు. కరెక్ట్గా షార్ట్కి వెళ్ళే ముందర కూడా ఆయన అడిగారు నన్ను, ఆనంద్ షోరా అన్నాడు. నేను అంటే అది ఆల్రెడీ టెస్ట్ చేసాం మేము అంతా, చేయి పెట్టి చూసాం. అదంతా కోల్డ్ ఫైర్ గొట్టాలి, అవంతా చేయి పెట్టి చూసాం, చల్లగా వస్తుంది. అంటే నాకు ఏదో జరిగిపోతుందని, ఆఫ్కోర్స్ యాక్సిడెంట్ అయ్యేంత వరకు అది జరుగుతుందని ఎవరు చెప్పలేడు కాబట్టి ఓకే చేసేద్దాం అన్నా నేను. అంటే నేను ఎక్సైట్మెంట్లో ఉన్నా, ఓకే ఈ షార్ట్ చేయాలి, ఇది మంచి సీన్, ఇది చేయాలి, బాగా చేయాలి ఇది అనే దాంట్లోనే ప్రిపరేషన్లోనే ఉన్నా తప్ప ఏమవుతుందని పెద్దగా ఎప్పుడు గెస్ చేయలేదు. ఇది యాక్సిడెంట్ గురించి ఇది నేను ఓపెనింగ్ ఎపిసోడ్ ఎంత సీరియస్ టాపిక్ అనుకోలేదు నేను. ఇప్పుడు నేను నా క్యూరియాసిటీ పెరిగిపోయింది ఆల్రెడీ. ఏం జరిగింది? సో కరెక్ట్గా 7th day రోజు
అర్ధరాత్రి ఆల్మోస్ట్ అరౌండ్ 1 o'clock 2 o'clockకి ఆ షార్ట్ తీస్తున్నాం, నైట్ సీక్వెన్స్ అదంతా. కరెక్ట్గా స్టార్ట్ చేశారు, కెమెరాలన్నీ పెట్టుకున్నారు, అందరూ కొంచెం దూరంగా ఉన్నారు. ఆ షార్ట్లో కూడా ఏంటంటే నేను ఆ సూట్ వేసుకుని ఆ గెటప్ వేసుకుని డ్యాన్స్ చేయాలన్నమాట దాంట్లో. సో స్టార్ట్ కెమెరా అన్నారు, యాక్షన్ అన్నారు, వెలిగాయి అవన్నీ. ఒక 2 seconds తర్వాత హీట్ బాగా వస్తుంది నాకు. నేను అనుకుంటున్నా ఇంత హీట్ రాకూడదు కదా లెక్క ప్రకారం, ఇదేంటి కొంచెం ఓవర్గా వస్తుంది ఏంటి నాకు హీట్ అని. ఒక 4 seconds తర్వాత అర్థమైపోయింది నాకు, ఇది ఏదో కొంచెం తేడాగా ఉంది, ఇది చాలా ఓవర్గా కాలిపోతుంది నాకు, అంటే తట్టుకోలేని హీట్ అనమాట. ఇంకా లిటరల్గా ఎలా అంటే స్టవ్ హైలో పెట్టి చేయి పెడితే ఎంత మంట అయితే వస్తుందో మనకి అంత మంట వచ్చింది నాకు లోపల, అంత హీట్ అనమాట. ఇంకా కరెక్ట్గా ఇలాంటి బీచ్ ఒడ్డున చేస్తున్నాం షార్ట్. సో నాకు ఏం చేయాలో అర్థం కాక పరిగెత్తుకుంటూ వెళ్ళి వాటర్లో దుంకేసాను నేను. ఫస్ట్ వెళ్ళి వాటర్లో దుంకేసా, ఫైర్కి సంబంధించింది కదా సరే కొంచెం చల్లారుతుంది అని చెప్పి పరిగెత్తుకుంటూ వెళ్ళి కరెక్ట్గా 10 seconds నేను ఇక్కడి నుంచి వాటర్లో దూకేంత వరకు 10 secondsలో నా చిన్నప్పటి నుంచి ఆ మూమెంట్ వరకు ప్రతి ఫ్రేమ్ నా బుర్రలో తిరిగింది. అంటే ఆ పినకిల్ ఏదో తెలుస్తుంది నాకు, సంథింగ్ వెరీ ఆడ్ ఈజ్ గోయింగ్ టు హ్యాపెన్, సంథింగ్ వెరీ ఆడ్. ఇది నార్మల్ సిచ్యువేషన్ కాదు, ఇది ఏదో సంథింగ్ ఏదో తేడా జరిగిపోయింది మొత్తానికి అని. సరే వాటర్లో పడ్డాను, నన్ను లేపారు, మొత్తం ఆ సూట్ తీసేసరికి ఎక్కడికక్కడ చర్మం ఊడొచ్చేసింది మొత్తం, పొరలు కింద, అంటే 3rd degree బర్న్స్ అనమాట. నాకైతే లిటరల్గా ఇక్కడ బోన్ కనిపించింది, నాకు లైవ్లో బోన్ కనిపించింది, జుట్టంతా కాలిపోయింది. హెల్మెట్ ఉండింది నాకు, ఆ హెల్మెట్ పైన గొట్టాలు పెట్టారు, సో జుట్టంతా కాలిపోయింది. అంటే ఇంకా ఆయన పట్టుకుని ఏడ్చేశాను ఇంకా ఆ టైంలో. ఇంకా ఎలా అంటే తట్టుకోలేకపోయాయి, అంటే అప్పటికే చాలా కొంచెం హర్డల్స్ స్ట్రగుల్స్ ఫేస్ అయ్యి ఆ షూటింగ్ ఫేజ్కి దాకా తెచ్చుకొని షూటింగ్లో అంతా మంచి జరుగుతుందని ఒక ఆశతోటి వెళ్ళిన వాళ్ళకి, ఒక డెబ్యూ సినిమాకి, ఇంకా ప్రపంచమే చూడని ఒక ఆర్టిస్ట్కి అసలు నేను తీసుకోలేకపోయాను అనమాట. సో అక్కడి నుంచి కట్ చేసి ఇమీడియట్గా అక్కడ లోకల్ హాస్పిటల్కి వెళ్తే వాడు నన్ను చూసి టెన్షన్ పడ్డాడు, ఆ హాస్పిటల్ వాడు. అంటే అర్ధరాత్రి కదా, అటెండర్లే ఉంటారు, డాక్టర్లు ఎవరు ఉండరు, ఎమర్జెన్సీ డాక్టర్లు కూడా ఎవరు లేరు. సో వాడు చూసి నన్ను వాడు కంగారు పడిపోయాడు, బాబాయ్ ఏంటి ఈ కేసు మేము హ్యాండిల్ చేయము, మీరు ఫస్ట్ అర్జెంటుగా తీసుకెళ్ళిపోండి అని చెప్పి వాడు కంగారు పెట్టేసరికి ఇంక అప్పటికప్పుడు అంబులెన్స్లో చీరాల నుంచి అర్ధరాత్రి హైదరాబాద్కి వచ్చాం. డైరెక్ట్గా అపోలో హాస్పిటల్కి వచ్చి జాయిన్ చేశారు వాళ్ళు, ఇంకా సెడేషన్ ఎక్కించారు. అప్పటికే ఒక 3 రోజులు నేను నమ్మలేకపోతున్నా, ఇది నిజంగా జరిగింది, ఇది అసలు ఏం జరిగింది, ఇది ఏంటి అని అర్థం కావట్లేదు. ఇంకా కళ అనుకుంటున్నా, ఓకే లేవాలి, తర్వాత షూటింగ్కి వెళ్ళాలి, ఏంటి ఈ డ్రీమ్ ఏంటి ఆగట్లేదు ఏంటి నాకు, నేను లేవాలి కదా, నిద్రలోంచి లేచి షూటింగ్కి ఎప్పుడు వెళ్తాను అనుకుంటున్నా తప్ప, రోజు నర్సులు వస్తున్నారు, డాక్టర్లు వస్తున్నారు, తీసుకోలేకపోతున్నాను అనమాట నిజాన్ని. ఒక 3 రోజుల తర్వాత అర్థమైంది, ఓకే మ్యాటర్ అయితే జరిగింది, తోలైతే ఊడొచ్చింది, మనకైతే కాలింది, ఓకే ఇప్పుడు ఏం చేయాలి, వాట్ ఈస్ ద సిచ్యువేషన్. సో ఇంకా దాంట్లోంచి రికవర్ అయ్యి మెంటల్గా ఫిజికల్గా అన్నీ రికవర్ అయ్యేసరికి ఒక 1 year పట్టింది, చాలా 1 year పట్టింది. అండ్ ఇట్ వాజ్ అ వెరీ డిఫికల్ట్ టఫ్ ఫేజ్. అందరూ ఇంకా సినిమా ఏముంటుంది అంటే హీరోకే ఇంకా అలా అయిన తర్వాత డెఫినెట్గా ఇంకా సినిమా ఆగిపోయిందని అందరూ అనుకుంటారు. సో ఐ థింక్ అదే నా మోటివేషనల్ పాయింట్, అదే నా మోటివేషన్, అక్కడే నేను హుక్ అయ్యా అనమాట. సో వీళ్ళందరూ సినిమా ఆగిపోతుందని అనుకుంటున్నారు కాబట్టి ఈ సినిమా ఆగకూడదు, ఇది ఖచ్చితంగా జరగాలి ఈ సినిమా. సో నేను కంబ్యాక్ ఇవ్వాలి, నేను ఎట్టి పరిస్థితుల్లో నేను నిలబడాలి. అండ్ దీనివల్ల ఏమైంది, మళ్ళీ వెయిట్ గెయిన్ అయిపోయాను నేను ఆ మెడిసిన్స్ వల్ల. ఫుడ్ అంటే బర్న్స్కి ఎప్పుడైనా సరే బాగా తినాలి, సో హెవీగా తినడం వల్ల, తర్వాత ఫుడ్ సప్లిమెంట్స్ వల్ల ఏంటి అంటే మళ్ళీ బీభత్సంగా వెయిట్ పెరిగిపోయా. ఇంకా 5 days షూట్ ఉండింది దానికి బ్యాలెన్స్. మళ్ళీ ఒకరోజు డిసైడ్ అయ్యి ఇలా కాదు అని చెప్పి మళ్ళీ జిమ్ స్టార్ట్ చేసి, యాక్చువల్గా నా చేతులు ఇలా ఉండిపోయాయి ఒక 3 months వరకు, కిందకు కూడా రాలేదు నా చేతులు, అంటే మొత్తం బ్యాండేజెస్ ఇలా ఉండిపోయి, లిటరల్గా ఇలా ఉండిపోయాయి నా చేతులు. ఇలాగే పరిగెత్తేవాడిని ట్రెడ్మిల్ మీద, డైలీ 5-6 kilometers ఇలా పరిగెత్తేవాడిని. మూమెంట్ ఉండేది కాదు, నాకు కిందకి దిగేది కాదు, చెయ్యి ఇలా ఫిక్స్ అయిపోయింది నాకు చెయ్యి. నేను నార్మల్గా నించినా కూడా ఇలా ఉండేటండి, పోస్చర్ కూడా ఇలా అయిపోయింది అనమాట. నాకు నార్మల్గా నించోవడం అర్థమయ్యేది కాదు, ముందర ఎలా నించునేవాడిని మర్చిపోయాను నేను బేసిక్గా షాక్కి. సో ఎలా నించినా కూడా ఏదో తేడాగానే ఉందే అన్నట్టు ఉండేది. సో ఒక 1 year పాటు ఆ రికవరీ, మళ్ళీ తగ్గడం స్టార్ట్ చేశాను, మళ్ళీ 15 kgs లాస్ అయ్యాం, మళ్ళీ 15 kgs లాస్ అయ్యి మళ్ళీ ఆ 5 days షూట్ చేసి బయటకు వచ్చేసరికి కరోనా వచ్చింది. ఏంట్రా అన్నీ మనకి ఇలాంటివి జరుగుతున్నాయి ఏంటని అనుకుని
సరే కరోనా ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్ అన్నీ దాటుకుని వచ్చి ఫైనల్గా అన్నీ చూడాల్సిన ఎదురు దెబ్బలన్నీ చూసి ఫైనల్గా వీఆర్ హియర్ సార్. సో ఐ థింక్ వీళ్ళు అడగాలి ఇప్పుడు నేను. సో వాట్ వాజ్ యువర్ ఎక్స్పీరియన్స్ దెన్ బ్యాక్ దెన్ యువర్ దేర్ ఆన్ ద లొకేషన్? మన ఇద్దరం మాత్రమే ఉంది ఆ సీన్లో, అందరూ బయటలో ఉన్నాయి. నాకు ఇప్పుడు షాక్ ఏంటంటే ఇలా ఉండే వాళ్ళు ఒక 1 2 3 4 యాక్సిడెంట్ అయింది, 6 7 వాటర్లు పడింది, ఇదన్నీ మారినప్పుడు హెయిర్ లేదు, ఇదన్నీ స్కిన్ పోతున్నాడు వాళ్ళది. నాకు ఏం చేయాలంటే అర్థం కాదు. హగ్ సీన్ అది వాళ్ళు చేసినప్పుడు నేను హగ్ చేయాలి, హగ్ చేసిన ఆ సెకండ్లో వాళ్ళకి ఏమో అవుతుంది, వాళ్ళు పోతున్నాడు. షాక్. ఆ షాక్ నుంచి నేను రావడానికి కొంచెం టైం పెడుతుంది, ఎందుకంటే హీస్ మై బెస్ట్ ఫ్రెండ్ అండ్ ఇలా అవుతున్నాడా. అండ్ హాస్పిటల్ అయినా కూడా మనం అక్కడ ఫోన్ ఏం అలో లేదు. అక్కడ ఒక ఫ్రెండ్ ఉంది, నా మలయాళీ ఫ్రెండ్ నర్స్, అది వాళ్ళ నెంబర్కి కాల్ చేసి వాళ్ళకి నేను అడిగాను. వాళ్ళు ఏం మాట్లాడను, ఫుల్ సైలెంట్గా ఉండాను. అండ్ ఏదో మాట్లాడితే పెయిన్ అని చెప్పి లైక్ కొంచెం పెయిన్ ఏం లేదు, నాకు మైండ్లో ఏం లేదు, ఎప్పుడు మూవీ 5 days ఉంది. ఇది చెప్పినప్పుడు ఈ మూవీ ఫినిష్ చేయాలి, అదే నాకు కూడా ఉంది. వాళ్ళు రికవర్ అవ్వాలి. మనం ఏం చేయట్లేదు, వాళ్ళు చాలా స్ట్రగ్లింగ్ చేశారు. మనం కోసమైనా కూడా ఈ మూవీ ఫినిష్ చేయాలని ఇప్పుడు వరకు ఉంది. సో అంత స్ట్రగ్లింగ్ చేస్తాను వాళ్ళు. అండ్ ఆ షాక్ కూడా ఈ బీచ్, నాకు ఇప్పుడు బీచ్ అంటే భయం, నిజంగానే నాకు భయం. నేను వాళ్ళకే చెప్తాను నాకు బీచ్ అంటే భయం, ఎందుకంటే షూట్ ఇస్ వెరీ స్ట్రగ్లింగ్లో పోతున్నాడు. బట్ ఇదైతే నైట్ అయితే అది ఒక వైట్ సారీ, అండ్ వాళ్ళైతే వైట్ సారీ చూసినప్పుడే ఇప్పుడు భయం పెడుతుంది. ఆ సీన్ అయితే కొంచెం భయం. నేను ఆ సీన్ అప్పుడు ఇది ఇలా అయింది, ఈ సీన్ కోసం ఇలా అయింది కదా అని నేను వాళ్ళని చూసి, ఈ హ్యాండ్ ఇలాగే లేదు ఎప్పుడు ఉందో తెలుసా, అది ఒక సెకండ్స్లో ఇలా అయిపోయింది కదా, ఎవరి మీద చెప్పాలి. ఆ షాకింగ్ ఇప్పుడు కూడా ఉంది. బట్ ఇప్పుడు కొంచెం హ్యాపీగా ఉంది, ఎందుకంటే ఇన్ని ఇయర్స్ అందరూ చెప్తున్నారు, బట్ నాకైతే అలా లేదు. ఒక స్ట్రగ్లింగ్, ఒక పాయింట్లో మనం రీచ్ అయిపోతున్నాం, ఫినిషింగ్ పాయింటింగ్లో మనం రీచ్ అవుతుంది. 8 days అవుతుంది. రోషిని గురించి మాట్లాడదాం. రోషిని, yes sir, I don't even know what to ask you. Episode. Me experience later. My thought process was also like this when I heard the story. So I was very new with this team. I joined them later on, and so much of chaos or mess was happening around on set, and I was like, it is very new. So to me, this industry is very new to me. This project is very new to me. The language is very new to me. Now this is all happening around, and I don't know the language also. I have to prepare so many things, and only 10 or 5 days workshop I had with sir and Prasanna sir and Anand. That was 7 years back. Not 7 years back. I joined them. 2021. తర్వాత తన 5 days కంప్లీట్ చేశాడు సార్, కోవిడ్ వచ్చింది. ఇప్పుడు మళ్ళీ 25 ఈ గెటప్లోకి బల్క్ అవ్వాలి కదా, దానికి ఒక టైం పట్టింది. ఓకే ఓకే. ఈ గెటప్ వచ్చిన తర్వాత తను జాయిన్ అయింది. And some 3500 some auditions sir already took, and all of the sudden I got finalized for this movie. And I'm like, okay, my first movie, a Telugu project, and I didn't know anything about this industry. I want to learn everything, but so much of happening around the set, and first day only I said I can't do this. I am quitting this project. Because this what I said, mindset couldn't match. Seriously. Sir, you tried on the first day? First day only. So what was the reason exactly? What was so many reasons. Yeah. One particular reason you can, if you can tell us. These people only, I'm like, okay, no mental level match. I couldn't even read the hoardings and boards on the road. I couldn't talk to them. He's the only one whom I can talk. And when I saw the dialogues also, I am the only one who's saying everything in the movie. I'm like, okay, so there is so much of things I have to do. Okay. And so stressed out, basically you're stressed out. And అది ఇంకొకటి, యాక్చువల్లీ మా ప్లాన్ వాజ్ డిసెంబర్లో షూట్ చేయాలని, ఆ క్లైమేట్లో షూట్ చేయాలనేది నా ఇనిషియల్ ప్లాన్. సరే మా సిచ్యువేషన్స్ కుదరలేదు. అది కరెక్ట్గా సీ దగ్గర ఏప్రిల్కి వెళ్ళింది. అమ్మాయి తను కూల్ ప్లేస్ నుంచి నార్త్ నుంచి వచ్చింది. ఎక్కడ? వేర్ ఆర్ యూ ఫ్రమ్? Punjab. Punjab. Okay. So I went there at
top summer. Full summer. Full sun, beach. ఇటు తిరుగుతుంది అటు తిరుగుతుంది లోపలికి వెళ్తుంది బయట New తన వల్ల people. అవ్వట్లేదు. అందులో మా దాంట్లో క్యారవాన్లు లేవు. And yes, that's the thing. I was super professional and Now even I feel like crying. I was expecting so much of professional behavior on set and everything is like super family चल रहा है, पिकनिक मनाने आए हैं हम लोग यहाँ पे. First day I was like क्या हो क्या रहा है इस set पे, I can't do this thing and I said to sir, to Anand only, Anand I am leaving, you also should leave this project, you should also not do this. Then he came to me and he Maybe he told that episode of fire accident. yeah, that Finished. అంతే మరి. Block. full emotional अत्याचार he did. ఇప్పుడు కూర్చోబెట్టాలంటే ఏం చేయొచ్చు, ఇక్కడ రా చెప్తాను నీకు అసలు ఏం జరిగిందో తెలుసా నీకు. ఇది nothing. అంటే అది కాకుండా నెక్స్ట్ చాలా ఉంటుందని చెప్పి మళ్ళా ఇది శాంపుల్ ఇంకా చాలా ఉంటుంది నెక్స్ట్ మళ్ళీ అది కూడా ప్రిపేర్ చేస్తే తను సెట్ అయిపోయి సెకండ్ డే నుంచి తను ట్యూన్ అయిపోయింది. Yeah, but then later on we grow that bond, we have that relation which turns from professionalism to full personal now. అంటే తనది ఒక You became a picnic guy. Full sir, full. I'm like okay, chalo, I'm also like you guys. దుప్పట్టేసి చెప్పండి ఏమైనా తెచ్చారు. తనకు ఒక వీక్నెస్ ఉంది సార్. ఏదన్నా కొంచెం ఇట్లా డిస్టర్బ్ అయినా సీన్ పేపర్ చేతికి ఇచ్చాం అనుకోండి వెళ్ళిపోతుంది అంట. ఆ టెన్షన్లో డైలాగ్స్ మీనింగ్ మర్చిపోతుంది. ఉన్న ఏదైనా ప్రాబ్లం ఏదన్నా అవనండి. సో అంత ప్రిపరేషన్ వేస్ట్ అప్పుడు. ప్రిపరేషన్ కాదు సార్, దాంట్లోకి వెళ్ళిపోతుంది. ఆ సీన్ నేర్చుకోవాలి. ఓకే ఓకే, అంటే అలా రిలీజ్ అయిపోతుందా? దాంట్లోకి వెళ్ళిపోతుంది. సో ఏదైనా కొంచెం టెన్షన్ ఉంది అనుకోండి, ఫస్ట్ ఈ డైలాగ్ చదువుకొని ఉంటే ఓకే ఓకే డైలాగులు కదా అని చెప్పి చదివేసుకుంటే పేపర్ అంటాడు. ఏదైనా గుర్తొచ్చి నా వల్ల కాదు ఇది అన్నాను, మాస్టర్ సీన్ పేపర్ ఇవ్వండి సెలెక్ట్ చేసుకున్న సినిమా ఆడియన్స్ కి నచ్చుతుందని ఆనంద్ ఎందుకు అనుకున్నాడు? అంటే బికాస్ ఈ సినిమా మిమ్మల్ని కాన్స్టెంట్గా గెస్ట్ చేపిస్తుంది సార్. అంటే మీరు సినిమా చూస్తున్నంతసేపు మీ మైండ్లో ఒక క్వశ్చన్ రన్ అవుతూనే ఉంటుంది. ఏం జరుగుతుంది, ఏదో జరుగుతుంది, ఏం జరుగుతుంది, ఆహా అచ్చా ఇదా అంటే మీరు ఒకటి గెస్ట్ చేసి దాన్ని మేము సాటిస్ఫై చేసే లోపల మళ్ళీ ఇంకొకటి ఏదో జరుగుతూ ఉంటుంది అనమాట. సో మీకు ఏంటంటే ఎక్కడ బోర్ ఉండదు సినిమాలో. సో మీరు చూస్తున్న కొద్దీ ఓకే వీడు ఏదో చెప్తున్నాడు ఎంగేజింగ్ అనమాట. అంటే ఏదో ఇది అచ్చా ఇదా, మరి అమ్మ మళ్ళీ ఏదో స్టార్ట్ చేసాడు వీడు, మళ్ళీ ఇదేంటి అచ్చా ట్విస్ట్లు. సో ఏంటంటే కంటిన్యూస్గా ఆ స్క్రీన్ ప్లే వల్ల కానీ లేకపోతే మాకు అలా కలిసి వచ్చిన కంటెంట్ వల్ల కానీ కంటిన్యూస్గా మీరు ఎంగేజ్ అయ్యే ఉంటారు. ఫోన్ చూడాలనిపించదు, మధ్యలో పాటలు వస్తే బ్రేక్ వెళ్ళాలనిపించదు, ఎందుకంటే పాటలు ఆర్ వెరీ వెరీ మెలోడియస్. అండ్ పాటలో కూడా కథే చెప్తాం మేము, అంత కథ ఉంది మా దగ్గర. సో పాటలో కూడా మేము కథనే చెప్తూ ఉంటాం అనమాట. సో మీకు ఎక్కడ తల తిప్పుకుని కానీ లేకపోతే పక్కన పెడితే ఏంట్రా అనే గ్యాప్ ఇయ్యం మేము. మీరు చూస్తున్నంతసేపు కథ చెప్తూనే ఉంటాం, మీరు గెస్ట్ చేస్తూనే ఉంటారు, మీకు బుర్ర నడుస్తూనే ఉంటుంది, కాన్స్టెంట్గా ఆ గెస్సింగ్ అనేది నడుస్తూనే ఉంటుంది. అండ్ ఐ థింక్ ఇప్పుడున్న జనరేషన్ ఆఫ్ ఆడియన్స్కి ఐ థింక్ వాళ్ళకి ఇది చాలా ఎగ్జైటింగ్ అనిపిస్తుంది. అంటే ఒకప్పుడు అంటే మంచి ఫ్యామిలీ డ్రామాలు కూర్చుని హ్యాపీగా అలా రిలాక్స్డ్గా చూసేవారు. ఇప్పుడు ఏంటంటే కొంచెం జనాలు ఆర్ మోర్ ఆఫ్ రెస్ట్లెస్ ఆర్ లేకపోతే ఎలా చెప్పచ్చు అంటే వాళ్ళకి దే వాంట్ ఫాస్ట్గా జరిగిపోతుండాలి ఏదో ఒకటి. ఎక్కువ గ్యాప్ ఇస్తే తట్టుకోలేరు వాళ్ళు, వాట్సాప్లోకి వెళ్ళిపోతారు, లేకపోతే చూద్దాం 2 నిమిషాలు వేరే రీల్స్ ఏమున్నాయని చెప్పి చూసుకుందాం. సో అంత గ్యాప్ ఇవ్వదలుచుకోలేదు మేము. కంటిన్యూస్గా మిమ్మల్ని ఎంగేజ్ చేస్తూనే ఉంటాం ఫ్రమ్ ద వెరీ ఫస్ట్ ఫ్రేమ్ టిల్ ది లాస్ట్ ఫ్రేమ్. అది ఏదో ఒక రకంగా అనమాట. ఇది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు ప్రొజెక్షన్ ఆఫ్ ద ఎగ్జాక్ట్లీ అండి. ఇప్పుడు బేసిక్గా మనం మామూలుగా నవరసాలు అంటాం కదా, నవరస భరితంగా ఉండాలి, లేదా అందులో ఏదో ఒకటి మేము తీసుకొని దాన్ని చేసుకో. ఇప్పుడు బేసిక్గా ఇప్పుడు ఆడియన్స్ బాగా అవసరమైంది ఏంటంటే క్యూరియాసిటీ. వాళ్ళకి ఎక్సైట్మెంట్ ఉంచుతూ వాళ్ళకి అన్ప్రెడిక్టబుల్గా వెళ్తూ అది వాళ్ళకి నచ్చే విధంగా. కరెక్ట్. సో నేను కాన్సెప్ట్ విన్న వెంటనే నేను ఇంకా ఇంతకుమించి నా నోటి నుంచి రివీల్ చేయలేను. ఫస్ట్ ఆఫ్ ఆల్ హీరోయిన్స్ వాళ్ళు వాట్ కెప్ట్ దెమ్ గోయింగ్. అసలు ఇది ఇంతలాగా పట్టుకుని ఎందుకంటే మధ్యలో ఎక్కడైనా వాళ్ళే అనొచ్చు ఇంకా మేము చేయలేము. సో ఐ వాంట్ టు ఆస్క్ యూ వాట్ కెప్ట్ యూ హోల్డింగ్, లైక్ ఈజ్ ఇట్ స్టోరీ ఆర్ ఇమోషన్? యాక్చువల్లీ నేను కేరళ నుంచి చూస్తున్నాను, నాకు తెలుగు అంటే ఏంటి కూడా తెలియదు. వచ్చినప్పుడు మన ఇద్దరు తమిళ్లో మాట్లాడుతున్న స్టోరీ వైజ్ ఆనంద్ హీరో చెప్తున్నాను, లైక్ చెప్పాడు బట్ నాకు కొంచెం అర్థమైంది ఆనంద్ చెప్పినప్పుడు ఓకే. సో ఇది చేస్తే మలయాళం నుంచి డిఫరెంట్గా ఉంది, లైక్ ఒక స్టోరీ బేస్లో
తెలుగు మూవీస్ చూసాను, సీతారా లైక్ సమ్ మూవీస్ చూసాను, ఇదైతే కొంచెం డిఫరెంట్గా ఉంది, ఏదో ఒక ఉంది దాంట్లో. ఇది రిలీజ్ అయితే చెప్పడానికి నా లైఫ్లో ఇలాంటి ఒక మూవీ చేసింది అని చెప్పడానికి ఒక మూవీ అయితే ఈ క్యారెక్టర్ అయితే ఈ మూవీలో ఉంది. యా దట్స్ వై ఐమ్ సైన్ దిస్ మూవీ. అది ఓకే కదా. యా ఈ టైం ఎంత గ్యాప్ వచ్చింది కదా, ఎంత టైం పట్టింది కదా. నేను దాని తర్వాత మూవీ కూడా చేశాను, ఈ మూవీలో కూడా నేను నాంది మూవీ చేశాను. ఆఫ్ కోర్స్ నాంది. యా నాంది చేశాను అండ్ OMG అనే రీజన్ గా రిలీజ్ అయిన మూవీ చేశాను. అప్పుడు కూడా నా మైండ్లో ఈ మూవీ ఉంది, ఇది ఉంది కదా, అదన్నీ రిలీజ్ అయిన తర్వాత ఇది ఉంది, ఇది చెయ్యాలి, ఇది నా ఫస్ట్ మూవీ. దానికోసమే నాంది ఎలా వచ్చింది, నేను ఇదిలో సైన్ పెట్టి కాబట్టి తెలుగులో ఇంట్రొడ్యూస్ అయిన తర్వాత ఇదన్నీ వస్తుంది. సో మై ఫస్ట్ ఇల్లో ఇదే అలాగా చెప్పాలి. లైక్ సో తెలుగు నేర్చుకున్నా, సో అన్నీ ఇదిలో లెర్న్ చేశాను. సో ఇది అయిపోయిన తర్వాత అన్నీ వస్తుంది. సో తెలుగు నేర్చుకున్నంత టైం ఈ సినిమా ఇచ్చాను. తెలుగు కూడా ఫస్ట్ ఏం తెలియకుండా వచ్చాను, వెళ్ళిపోయి ఫుల్ తెలుగు కొంచెం నేర్చుకున్నాను. చాలా జరిగాయి. లక్కీగా పెళ్లి అయిపోయి పిల్లలు కనేసి అలాంటివి జరగలేదు, లక్కీగా మంచిగా జరిగాయి. సో వాట్ వాజ్ గోయింగ్ ఇన్ యువర్ మైండ్ వెన్ టుక్ సో లాంగ్? అంటే కరోనా టైం, వాట్ వర్ యువర్ experiences? The same reason. First project is like a first love. No matter how much time it will take, like till today also we all are together, like after so many years. Like for me it's like 5 years almost. 5 years, for them it's like 6 years now, more than that. So for me, my first project, Telugu project, and the story is actually very unique. Story is chala different. So and then I have that bond with the team also. We never shot together. Me and Navmi never shot together in the film. Day okru night okru kabatti. Yes. So we have that bond during the promotions only. But with the and every other person on the set, when I heard the story, when I heard the hurdles, when I heard and saw everything, and still they want to do, still they want to complete it. So many things are happened on set, but they all have that one passion, one fire and one goal, that is to complete this project. Great. And that thing only make me like, okay, now I really want to be the part of this kind of team, this kind of project. And somewhere, you know, when you're signed a project and when you do any kind of project, somewhere you have that gut feeling or intention that this project will take you somewhere. I don't know why I have this feeling with this project. Though it's my first project, my first love, my baby, but yes, I have that gut feeling that this project will take everywhere, everyone somewhere. Now, guess what? ఇది వింటున్నప్పుడు నాకు ఒకటి అనిపించింది, ప్రసన్న గారు మీకు మంచి ఐడియా ఇవ్వబోతున్నాను నేను మీ నెక్స్ట్ ఫిల్మ్కి. లగాన్ మూవీ చూసాం కదా మనం, అంటే అలాంటివి చాలా ఉన్నాయి. సో లగాన్లో వాళ్ళు ఎలా చేశారు, ఎలా కష్టపడ్డారు, ఎలా గెలిచారు అన్నది ఏదైతే ఉందో, యాక్చువల్గా మేకింగ్ ఆఫ్ నిద్రించి జహాపనాకి యాక్చువల్గా అదొక మూవీ చేయొచ్చు. BTS of Nidrinchu Jampana. Yes. అంటే దీంట్లో ఎంతో not just talk, I mean, not talk interviews. Absolutely film. They want to make a movie starting from him. You know how he approached there. ఇవన్నీ జరిగి యాక్చువల్గా నాకైతే అనిపిస్తుంది మీరు ఛాన్స్ ఇస్తే నేను రాసి పెడతాను అట్లీస్ట్ స్క్రీన్ ప్లే. సో వావ్ వావ్ వండర్ఫుల్. అంటే వీళ్ళిద్దరి గురించి చెప్పాలంటే అండి, యాజ్ హీరోయిన్స్ వాళ్ళకి ఆ నెసెసిటీ లేదు యాక్చువల్లీ. అంటే మాకు ఇప్పుడు మేము ఇద్దరం అంటే హీరో డైరెక్టర్, మాకు అది నెసెసిటీ టు బి ఆనెస్ట్. ఎటు తిరిగి చేసినా అది మా కోసమే చేసుకుంటున్నాం. వీళ్ళకి ఆ నెసెసిటీ లేదు, ఆ రీజన్ కూడా లేదు వాళ్ళకి. బట్ స్టిల్ దే చోస్ టు స్టాండ్ బై అంటే బికాస్ ఎథికలీ దే ఆర్ వెరీ స్ట్రాంగ్. ఎగ్జాక్ట్లీ ఎథికలీ వాళ్ళ ఎథిక్స్ చాలా స్ట్రాంగ్. అంటే వాళ్ళ పెంపకం అద్భుతమైన పెంపకం అని నా ఫీలింగ్. అది వాళ్ళు అలా పెరిగారు కాబట్టి, అలా ఉన్నారు కాబట్టి. I later translate. అదే కొన్నిటికి చెప్పలేము ఇంకా, అది బాడీ లాంగ్వేజ్ అర్థమైపోయింది. అంటే నిజంగా during the shooting also na, I kid you not sir, my family literally called me one day, just a random call from my father. My mother was there on set with me, my brother was there on set with me. They knew the situation, they knew how they are working in such circumstances. My father called me and he just asked me one question: why you are continuing this project after so many mess, so many things happening around?
and I didn't have any answer to give him. I'm like, I don't know, but I am doing it. Emotions can't be explained. I am connected Have to be now. felt. లాస్ట్ డే సార్ ఫస్ట్ డే అట్లా స్టార్ట్ అయ్యి నీ షెడ్యూల్ అయిపోయింది ఇంకా నవమి వస్తుంది నేను వెళ్ళనంటది. ఓ ఫస్ట్ డే వెళ్ళిపోతాను అమ్మాయి, లాస్ట్ డే వెళ్ళను. వెళ్తుంటే ఒక రకమైన ఎమోషన్ అనమాట. ఆ 30 రోజులు అలా మార్చాము. హారర్ సినిమాలు అంటే భయం సార్, అయినా అదొక బ్యాడ్ హ్యాబిట్ టైప్ అనమాట మేము. అదే అనిపిస్తుంది. ఆ రోజు అని అల్లక్కర్లేదు, ఈ రోజు ఉండక్కర్లేదు. కానీ బట్ యాజ్ ఎ టీమ్ నిలబడ్డామండి. అది ఐ థింక్ అది మళ్ళీ చెప్తున్నాను, ఇప్పుడు మాట్లాడిన ఈ అరగంట సేపు నాకు అనిపించింది ఏంటంటే ఇదే ఒక కథ, ఇదే ఒక సినిమా తీయచ్చు. అండ్ ఇదంతా ఈ ఎక్స్పీరియన్స్ అన్ని మూవీతో మీకున్నది మీరు చెప్పారు. ఆడియన్స్కి ఇంట్రెస్ట్ కలిగించే విధంగా ఏముంటాయంటే ఇందులో ఉన్న అన్ప్రెడిక్టబిలిటీ, సో థియేటర్ ఎక్స్పీరియన్స్, అందులో స్క్రీన్ ప్లే. సో దానికి మీరు స్క్రీన్ ప్లేకి సంబంధించి ఇప్పుడు పగలొకటి రాత్రి ఒకటి ప్యారలల్గా నడుస్తుంటాయి. సో ఏదైనా కొంచెం ఆడియన్స్కి చెప్పగలుగుతారా? అంటే కొంచెం ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చా? ఎంత డిఫరెంట్గా ఉండిపోతుంది అంటే ట్రైలర్లో ఎంతవరకు ఇది అర్థమైందో నాకు డౌట్. సో ఇప్పటిదాకా చూస్తున్న ఆడియన్స్కి అయితే ఇప్పుడు నేను ఎక్సైట్ అవ్వడం నా రీజన్, నేను ఆల్రెడీ రాగానే కుండ బదులు కూడా చెప్పేశాను. నాకు ఈ కాన్సెప్ట్ నచ్చింది, బేసిక్గా రైటింగ్ అంటే ఇంట్రెస్ట్ కాబట్టి నాకు ఇలాంటి ఓకే పెక్యులర్ కాన్సెప్ట్స్ నాకు నచ్చుతాయి అన్నది నా రీజన్ నాకుంది. ఆడియన్స్కి ఇంకా ఏముంటుంది అన్నది కొంచెం మీరు ఇప్పుడే కాకపోయినా తర్వాత అయినా మీరు అది వీలైనంత వరకు ఆడియన్స్కి తీసుకెళ్ళగలిగితే థియేటర్కి ఎందుకు రావాలన్న దానికి బేసిక్గా లైక్ యూ సెడ్ జాలితో రాకూడదు, చిన్నప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్ మీద ఉన్న ప్రేమతో కూడా రాకూడదు. బట్ రీజన్ అయితే అవి రెండు ఉంటాయి సబ్ కాన్షియస్గా. చిన్నప్పటి నుంచి చూసి అరే మన కళ్ళ ముందు ఓన్ చేసుకున్న యాక్టర్ మన కళ్ళ ముందు పెరిగాడు ఈ అబ్బాయి, ఇవాళ పెద్దోడు అయ్యాడు, ఏదో సినిమా చేస్తున్నాడు, ఇప్పుడు ఉన్న కాంపిటీషన్లో తను ప్రూవ్ చేసుకోవాలని చూస్తున్నాడు అన్నప్పుడు నేను కూడా ఇందాక నుంచి ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుతున్నాను తప్ప నేను ఒక యాక్టర్ లాగా ఒక రైటర్ లాగా కాదు. నేను ఎప్పటి నుంచో చూస్తున్న మూవీస్లో అరే ఈ యాక్టర్ ఇప్పుడే పెద్దోడైపోయాడా, తేజస్ అజయ్ దగ్గర ఇదే ఫీల్ అయ్యా. ఎగ్జాక్ట్లీ. సో నాకేంటంటే బేసిక్గా చైల్డ్ ఆర్టిస్ట్గా అప్పుడు బాగా పేరు తెచ్చుకున్న వాళ్ళు తేజకు కూడా అదే కదా, వచ్చినప్పటి నుంచి పెద్ద ఛాలెంజ్. ఇప్పుడు ఇంద్ర అవన్నీ చేసుకొని వచ్చి పెద్ద పెద్ద మూవీస్లో తను చైల్డ్ ఆర్టిస్ట్గా హీరోలు వాటన్నీ చేసి వచ్చిన తర్వాత తను లాంచ్ అయినప్పుడు యాక్చువల్గా అది కేక్ వాక్ అయితే కాదు. ఎందుకంటే అది ఒక ఛాలెంజ్లా చూస్తారు ఆడియన్స్ కూడా. సర్లే అప్పుడేదో అప్పుడు చిన్నప్పుడు బాగుండేవాడు, క్యూట్గా ఉండేవాడు ఇవన్నీ అంటారు. ఇప్పుడు లేడని కాదు, అప్పుడు రీజన్స్ అవి. ఇప్పుడు పెద్దోడు అయిన తర్వాత ఏం చేస్తాడు చూద్దాం అనేటప్పటికి ఫర్ హిమ్ ఇట్ టుక్ డీసెంట్ టైం. ఇప్పుడు ఏంటంటే ఫుల్గా సెటిల్ అయిపోయి ఎక్కడో బ్రహ్మాండంగా ఉండి. అలాగే ఫర్ యూ ఇప్పుడు ఈ కథను ఎంచుకోవటం దగ్గరే అది ఆల్రెడీ జరిగిపోయిందని నా ఫీలింగ్. కానీ ఒకటి మాత్రం చెప్తున్నా, ఇది చెప్పడానికి వచ్చి మీకు తెలియదని కాదు, అందరూ చేస్తారు ఇలాంటి ఇంటర్వ్యూలు. ఎవరో తెలిసిన అలాంటి వాళ్ళు ఎవరైనా కొంచెం మాట్లాడి ఏదైనా వచ్చి ఏదైనా ఇది అందరూ చేస్తారు ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్లు అవన్నీ. కానీ నాకు తెలిసి ఆడియన్స్ బోరికి పెద్ద దీంతో అంటే ఇది ఎంతకాలం అందరూ ఇదే చెప్తారు, మా ఇన్ని కష్టాలు పడ్డం ఇలా చేసాం. నేను ప్రత్యేకంగా ఇది వచ్చి మాట్లాడదాం అనుకుంది ఎందుకంటే మీకున్న ఛాలెంజ్ నాకు తెలుసు కాబట్టి వాళ్ళ సమక్షంగా చెప్పేస్తున్నా. ఇది మీరు ఆడియన్స్ దాకా తీసుకెళ్ళడానికి ఇంకా చాలా కష్టపడాలి. ఇప్పుడు చూస్తున్న వాళ్ళకి ఓకే కొంతమందికి అనిపిస్తుంది అరే చూద్దాం ఈ మూవీ అని, కొంతమంది ఇంకా ఉంటారు టాక్ విని వెళ్దాం, ఏం ప్రాబ్లం లేదు, వాళ్ళ ఎక్స్పీరియన్స్లు వాళ్ళవి. ఇలాంటివి ఎన్నో చూసి దెబ్బలు తిని అంత అయిపోయిన తర్వాత పర్టికులర్ మీ సినిమా రోజున వస్తున్న మిగిలిన సినిమాలు కూడా చిన్నవేం కాదు, అన్ని బాగా ఆడాలని మనం కోరుకుంటే అందరూ మన వాళ్ళే, అన్ని మంచి సినిమాలే వస్తున్నాయి. అందులో మనం కూడా బాగుండాలి, మనకంటూ ప్రత్యేకంగా ఆడియన్స్ రావాలి అన్న దాంట్లో మనం వాళ్ళ మీద చూపిస్తున్న గౌరవాన్ని ఒక మంచి కథ ద్వారా మంచి ప్రయత్నం ద్వారా మీరు పెట్టిన ఎఫర్ట్స్ ద్వారా ఉండాలని. సో దట్ ఈస్ ద రీజన్ నేను ఈ కారణాన్ని బెస్ట్ విషెస్ చెప్పడం ఇప్పుడు దాకా చేయగలిగే పని. నా తరపు నుంచి ఆడియన్స్లో ఎంతమంది కొంతరైనా ఇంప్రెస్ అయ్యి వెంటనే మార్నింగ్ షో ఫస్ట్ డే నాడు చూసేసి మీకు నచ్చితే అలా మల్టిపుల్ అదే మనం చెప్పక్కర్లేదు, అది ఆడియన్స్ చేసే పని. అది అలా అందరూ వర్డ్ ఆఫ్ మౌత్ ద్వారా అందరూ మాట స్ప్రెడ్ అయ్యి ఈ సినిమాకి మంచి పబ్లిసిటీ మీరే ఇవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఎందుకంటే వీళ్ళకున్న లిమిటేషన్స్ నాకు తెలుసు. 7 ఏళ్ళు సినిమా తీసిన తర్వాత అసలు పండగకి డబ్బులు ఎక్కడి నుంచి ఉంటాయి, అది విగ్రహం పుష్టి నైవేద్యం నష్టం గుడి కట్టేసాం ప్రసాదం లేదు. అలాగా అంటే జోక్ చేయాల్సిన విషయం కాదు కానీ మన పరిస్థితికి ఎలాంటివి అవుతూ ఉంటాయి. ఎందుకంటే సినిమా తీయటం అనేది అందరికీ ఎక్స్పీరియన్స్. నేను 25 ఏళ్ళుగా ఉన్నాను ఇండస్ట్రీలో, సినిమాలు చేయటం తెలుసు, తీయటం తెలుసు.
నేను చేసిన మిస్టేక్లు కూడా ఇవే. ఆడియన్స్ ప్రిపేర్ చేయలే ముందు. అన్ని థియేటర్లు రండి అంటే ఎవరు వస్తారు? కరెక్ట్. అంటే ఆ నమ్మకాలు పోయినాయి ఆడియన్స్. అంతే అంతే, నమ్మకం లేదు దొర, అంతే, నమ్మకం లేదు. కానీ ఈ మూవీకి డెఫినెట్గా ఇక్కడ డైరెక్టర్ కానీ హీరోయిన్స్ కానీ కొత్త వాళ్ళు కావచ్చు, కానీ ఆనంద్ కొత్తవాడు కాదన్న విషయం అందరికీ తెలుసు. ఈ ఆనంద్ మనకి చిన్నప్పుడు ఎంతో ఎంతో అలరించిన ఆనంద్ ఇప్పుడు హీరోగా ఎలా చేయబోతున్నాడు అన్నది డెఫినెట్గా మీ అందరు లవ్తోని రండి, చూడండి. బాగుంటే మెచ్చుకోండి, బాగోపోతే ఆయన చెట్టు పట్టుకోండి. పిల్లాడే మాత్రం చదువు తీసుకోవచ్చు. బట్ డెఫినెట్గా ఇంత విన్న తర్వాత ఆడియన్స్కి ఆ నెగిటివ్ థాట్ రాదన్నది నా గట్టి నమ్మకం. నేనేమైనా తప్పుగా మాట్లాడినా, ఆడియన్స్కి నేనేమైనా ఎక్కువ మాట్లాడినట్టు అనిపించినా అవన్నీ పక్కన పెట్టేసి ఈ మూవీ మంచి సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుందామని నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్, వెరీ వెరీ బెస్ట్. హిట్ కొట్టండి.